వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. తెలంగాణలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా బహిరంగ చర్చలకు అంశానికి సంబంధించి రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించిన మాటల యుద్ధం రెండో రోజు కూడా కొనసాగింది. బహిరంగ చర్చల అంశం రెండో రోజు కూడా తెరపైకి వచ్చింది. మొదటి రోజు మనం చూసాం, ఈ మొత్తం అంశానికి సంబంధించినంత వరకు అరెస్ట్ల వరకు వెళ్ళింది. బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వెళ్లేందుకు ప్రయత్నించారు. మంత్రి తెలంగాణ భవన్కి వస్తానని చెప్పిన మంత్రి రాలేదని, మంత్రికి సంబంధించి ఆయన తప్పించుకొని పారిపోయారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చూసాం. దాని కొనసాగింపుగా ఈరోజు కూడా కొంత దీనికి సంబంధించిన హడావిడి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరో సవాల్ని బీఆర్ఎస్ నేతలకు విసిరారు. ముఖ్యంగా తెలంగాణలో అప్పులకు సంబంధించి, గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి నేను ఎక్కడికి పారిపోలేదు, నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న ఈ అంశంపై చర్చించడానికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి బీఆర్ఎస్ నేతలు రావాలి, నేను 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు అక్కడ అందుబాటులో ఉంటానని చెప్పేసి జూపల్లి కృష్ణారావు ఒక సవాలు విసిరారు. అదే నేపథ్యంలోనే ఆయన లేఖలు కూడా రాశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలుగా ఉన్న కేటీఆర్కి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు కూడా ఆయన లేఖలు రాశారు. ఆ లేఖలను ఆయన వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించినట్టు కూడా చెప్పి ఒక సవాల్ని ఆయన విసిరారు. నేను ఎక్కడికి, ఏ అంశానికి సంబంధించి, ముఖ్యంగా అప్పులకు సంబంధించి, గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పులకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను, దీంట్లో ఎలాంటి పారిపోవడం లేదు. కావాలనే కొంతమంది బీఆర్ఎస్ నేతలు నేను తెలంగాణ భవన్కి రాకుండా పారిపోయారని చెప్పారు, కానీ అందులో వాస్తవం లేదు. నేను ఇప్పటికీ నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, దీనికి సంబంధించి చర్చకు రావాల్సిందే ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కేవలం ఏదో రకంగా విమర్శలు చేయడం కాదు, నేను చెప్తున్న అంశాలకు సంబంధించి 8 లక్షల కోట్ల అప్పులు గత ప్రభుత్వం చేసిందా లేదా అనే అంశానికి సంబంధించి తనకు వివరణ ఇవ్వాలి. తాను ప్రస్తావించే అంశాలతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులకు సంబంధించి అన్ని అంశాలకు సంబంధించినంత వరకు నేను పూర్తి డీటెయిల్స్తో మీకు లేఖ రాస్తున్నా. ఆ లేఖలో అంశాలను కూడా ప్రస్తావిస్తున్నా. వీటన్నిటినీ చర్చించడానికి కానీ, వీటిపైన వాస్తవాలు మాట్లాడుకోవడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు రావాలి. ఏదో రకంగా అరెస్టులు అది ఇది అనే అంశాన్ని తెరపైకి తీసుకురాకుండా తాను ప్రెస్ క్లబ్లో 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాను కనుక బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి రావాలని చెప్పేసి ఆయన సవాల్ విసిరిన పరిస్థితి కనిపించింది. నిజానికి ఈ ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో జూపల్లి ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారు, ఏ అంశాలపై లేఖలు రాశారో ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. నేను ఈరోజు కూడా నేను రమ్మంటే ఈరోజు కూడా మీరు సిద్ధమంటే, అదేది మన ప్రెస్ క్లబ్కు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వస్తా. నేను కట్టుబడి ఉన్నా. ఎందుకంటున్నా, టైం చెప్పంటే 4 గంటలుగా, పోనీ 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. మీరు దీనికి సిద్ధం. మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. ఇది జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో ప్రస్తావించిన అంశాలు. అప్పులకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలను ప్రస్తావిస్తూనే బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి ఆయన సవాల్ విసిరారు. ఈ అంశానికి సంబంధించినంత వరకు గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు దీనికి ఒక కౌంటర్ ఇచ్చారు. నిజానికైనా సంగారెడ్డి పర్యటనలో ఉన్నారు, హైదరాబాద్లో అందుబాటులో లేరు, కానీ సంగారెడ్డి పర్యటనలో ఉన్న ఆయన దీనికి సంబంధించి ఒక ప్రెజెంటేషన్ లాంటిది ఇచ్చారు. జూపల్లి కృష్ణారావు ఏదైతే అంశాలను ప్రస్తావించారో అది నాకు వాట్సాప్లో ఆ పూర్తి లేఖ నాకు కూడా వచ్చింది. నేను ఆ లేఖలో అంశాలను చూసిన తర్వాతనే దీనిపైన నేను కౌంటర్ ఇస్తున్నట్టుగా ఆయన అనేక అంశాలను హరీష్ రావు ప్రస్తావించి వచ్చారు. ప్రధానంగా ఇప్పుడు ఈ వివాదానికి కేంద్రం అవుతున్నట్టుగా 8 లక్షల కోట్లు అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ ఇతర నేతలు మాట్లాడుతున్న నేపథ్యంలో అన్ని అప్పులు మేము చేయలేదు, దీనికి సంబంధించి నేను పూర్తి ఆధారాలతో వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ననే నేను వస్తానని చెప్తే జూపల్లి కృష్ణారావు అందుబాటులో లేరు, ఆయన గన్ పార్క్ అన్నారు. గన్ పార్క్ నుంచి మరి ఆయన గన్ పార్క్లు ఉంటే నేను గన్ పార్క్ వెళ్ళేందుకు ప్రయత్నిస్తే నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేశారు. అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. దాంట్లో 2-3 విషయాలను మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఈ 8 లక్షల కోట్ల అప్పులకు సంబంధించినంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎందుకంటే 8 లక్షల కోట్లు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రస్తావిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం తమ హయాంలో కేవలం 4 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే
ఆరోపణ చేస్తుంది. దానికి కౌంటర్గా బీఆర్ఎస్ నేతలు చెప్పే పరిస్థితి కనిపించింది. హరీష్ రావు కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ఈ అంశాన్ని కేవలం 4 లక్షల కోట్లు మాత్రమే గత ప్రభుత్వంలో అప్పులు జరిగాయని స్వయంగా కాగ్ నివేదిక పేర్కొందన్న అంశాన్ని హరీష్ రావు ప్రస్తావించారు. ఆడిటర్ కంట్రోల్కి సంబంధించినంత వరకు అంటే ఏ ప్రభుత్వ హయాంలోనే ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏ రకంగా ఖర్చు పెట్టారనే సంబంధించి ఒక నివేదిక ఉంటుంది. దాన్ని కాగ్ నివేదిక అంటారు. ఆ నివేదికను స్వయంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ నివేదికను పరిశీలిస్తే కేవలం 4 లక్షల కోట్లు మాత్రమే తాము అప్పులు చేసినట్టుగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా 8 లక్షల కోట్ల అప్పులు మేము చేయలేదన్న అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశానికి సంబంధించి జూపల్లి కృష్ణారావు ఇప్పుడు బహిరంగ చర్చ అంటున్నారు. కానీ గతంలో అసెంబ్లీ వేదికగానే ఈ అప్పుల అంశంపై చర్చ జరిగినప్పుడు నేను స్వయంగా మాట్లాడాను. అప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు ఎవరు ఈ అంశానికి సంబంధించినంత వరకు సమాధానం చెప్పలేదు. నేను కట్టుబడి ఉన్నాను, 4 లక్షల కోట్లు అప్పులు మాత్రమే చేశాము. ఎఫ్ఆర్బిఎంకి సంబంధించి కానీ ఏజెన్సీల దగ్గర నుంచి కానీ కార్పొరేషన్ల నుంచి కానీ ఏదైనా ప్రభుత్వము అప్పులు చేయాలంటే దానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏ ప్రభుత్వమైనా ఇష్టారాజ్యంగా అప్పులు చేయడానికి ఉండదు. ఆర్బీఐకి సంబంధించి గైడ్ లైన్స్ ఉంటాయి. కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మేము అప్పులు చేశాం, కానీ ఇష్టారాజ్యంగా చేయలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే దాదాపు 3 లక్షలకు పైగా అప్పులు చేసిన పరిస్థితి కనిపించింది. కేవలం 2 ఏళ్లలోనే వాళ్ళు 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. మేము మా హయాంలో అప్పులు చేసినప్పటికీ దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాము. హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాం, కానీ ఇప్పుడు ప్రభుత్వం అది చేయట్లేదని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చారు. నేను ఇప్పుడు జూపల్లి కృష్ణారావు నాకు వాట్సాప్లో ఈ అంశాలను ప్రస్తావించారు కనుక నేను కూడా ఆయనకు వాట్సాప్లోనే సమాధానం ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఇప్పుడు కొన్ని వీడియోలను కూడా హరీష్ రావు తన సమావేశంలో ప్రస్తావించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడారు, తాను దానికి కౌంటర్గా ఏం మాట్లాడారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూనే వీటన్నిటికి సంబంధించి ఇక క్లారిటీ వచ్చింది కనుక మీరు చెప్తున్నట్టుగా 8 లక్షల కోట్ల అప్పులు లేవు, కేవలం 4 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయి. ఇది కాగ్ నివేదిక కూడా ఈ అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. చాలా అంశాలను ప్రస్తావించారు. హరీష్ రావు మాటల్లోనే ఇప్పుడు విందాం. చెప్పుడేమో సవాలేమో నేనే తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. మరి ధైర్యం జాలినట్టుంది. తోక ముడిచిండు. నేను భవన్కి రాను, అసెంబ్లీ ముంగట అమరవీర స్తూపం కాడు ఉంటే గిడికే రాండ్రి అన్నాడు. సరే నువ్వు మాట మార్చినావు, తోక ముడిచినావు, కానీ మేమెందుకు పోతాం? మంచిదని బయలుదేరాను. నేను ఇక బయట మంచిది వస్తున్న గన్ పార్క్ కానీ బయలుదేరితే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అరెస్ట్ చేసి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా మళ్ళీ మీడియా సాక్షిగా జూపల్లికి ఒక కుర్చేసిన, మంచిగా స్టిక్కర్ అక్కేసిన, జూపల్లి రమ్మంటివి నీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపి మరి ఈడికే రా పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం, నీ పోలీసులే కదా, నీ గవర్నమెంటే కదా, దమ్మంటికి రా అని చెప్పిన. వచ్చిందా? రాలే. అంటే రాకుండా మళ్ళీ ఇప్పుడు ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రాసి నాకు వాట్సాప్లో పెట్టిండు ఫోన్లో. చదివి అక్కడ కూర్చొని గదే చదువుతుంటే అప్పటి నుంచి ఆ ఉత్తరం చదివిన. ఇక ఆ ఉత్తరం ఏందో, ఆ కథ ఏందో, ఆయన సంగతి ఏందో ఒక్కసారి మీ ముంగరు చెప్దామని అనుకుంటున్నా. ఇక సరే నిన్నేమైందో మీకు తెలుసు. ఆయన పూటకో సవాలు, రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళీ ఏమో లేదు అమరవీర స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటుంది. అంటే పూటకో సవాలు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇవాళ ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటో నేనేమన్నాడు, నువ్వు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. మేము వచ్చిన రోజు అంటే కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చుతుండు. ఇవన్నీ ఇంకో మాట నిన్న నేను చాలా సీనియర్, 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు, సారీ కేటీఆర్ హరీష్ రావు వస్తానా, నేను రాను కేసీఆర్ వస్తాను తప్పించింది. అంటే ధైర్యం జాలలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏందో, నీ కథ ఏందో ఇప్పుడు చెప్తా. ఇక
ఇది హరీష్ రావు వాదనగా మనకు కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణలో అప్పులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి నేతలకు సంబంధించిన మాటల యుద్ధం మాత్రం కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా బహిరంగ చర్చలనే అంశం మళ్ళీ తెరపైకి వస్తుంది. కాసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించినంత వరకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉన్న బట్టి విక్రమార్క కూడా ఈ అంశం గురించి స్పందించారు. లేదు, మేము మా మాటకు కట్టుబడి ఉన్నాం, 8 లక్షల కోట్లు గత ప్రభుత్వ హయాంలో అప్పులు చేసిందని చెప్పేసి ఆయన మరోసారి స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. సో రాజకీయంగా ఈ అంశానికి ఇప్పట్లో పులి స్టాప్ పట్టే అవకాశం కనిపించట్లేదు. విమర్శలు కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా త్వరలోనే జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా మెయిన్గా తెలంగాణలో అప్పులకు సంబంధించిన అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.